మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1594 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామంటూ జిల్లా కలెక్టర్ షరతు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే ప్రభుత్వ భవనాల గోడలపై ఇలాంటి పోస్టర్లు రాతలు చేయకూడదని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు నిర్వహణకి ఉన్నటువంటి పరిస్థితి కూడా దానికి సంబంధించిన షెడ్యూల్స్ కూడా కొన్ని విడుదల చేసినట్టు కలెక్టర్ తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ శరత్, అదేవిధంగా జిల్లా ఎస్పీ ఎం రమణ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కూడా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు జిల్లాలో 379 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటి వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుకు సంబంధించి 1950 అనే టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. ఇది 24/7 పనిచేస్తుంది. ఎవరైనా కూడా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా కూడా ఈ నంబర్ కు ఫోన్ చేసి చెప్పవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు 18 మంది నోడల్ ఆఫీసర్లను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగిందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల చైతన్యం జిల్లాలో విజయవంతంగా ముగిసిందని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఓటర్ల నమోదు ప్రక్రియ, మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఇంకా ప్రక్రియ ఎక్కడైనా అవసరం ఉంటే కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం అదేవిధంగా ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలు చాలా ప్రముఖంగా బందోబస్తు మధ్య జరుగుతుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ రమణ కుమార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చూసుకున్నట్లయితే అటు నారాయణఖేడ్, జైరాబాద్ ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంటున్న నేపథ్యం కర్ణాటక నారాయణఖేడ్ కానివ్వండి, జైరాబాద్ లో ఇప్పటికే చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రత కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఓటు ఒక పార్టీకి ఏమని చెప్పి బలవంతం చేయడం కానీ ప్రోత్సహించే పని చేయొద్దని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేయడం జరిగింది. ఓటు వారు ఇష్టంగా వాళ్ళకి నచ్చిన వారికి వేసుకుంటారు, కానీ ఎవరు కూడా ఇందులో బలవంతం చేస్తే మాత్రం ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎన్నికలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన చర్యలతో పాటు ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే జిల్లాలో పూర్తిగా ఇంకా కూడా చాలా సమావేశాలు నిర్వహిస్తూ మేము ఎన్నికలకు సంబంధించి నిర్వహణకు ఇప్పటికే చర్యలు తీసుకుంటడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా ఒక్కరు నిబంధనలు పాటించాలి. ఎవరు కూడా నిబంధనల గోడలపై కూడా పోస్టర్లు లేదంటే పార్టీకి సంబంధించిన రాస్తే కనుక చర్యలు తీసుకుంటామని